ఒక షాప్కి వెళ్ళి అందులో 4 పెన్స్ 2 బుక్స్ కొంటే 100 రూపీస్ అయింది అనుకుందాం. అదే షాప్లో ఈసారి 2 పెన్స్ 4 బుక్స్ కొంటే 140 రూపీస్ అయితే వాటిని ఎలా రాస్తాం? ఇక్కడ బుక్ కాస్ట్ ఎంత, పెన్ కాస్ట్ ఎంత అని కనుక్కోవడమే ఫైండింగ్ ద సొల్యూషన్స్ అంటే. ఈ ఫస్ట్ సిచ్యువేషన్ ఒకసారి గమనిద్దాం. 4 పెన్స్ 2 బుక్స్ కలిస్తే 100 రూపీస్ కదా. దీన్ని 4 పెన్స్ ప్లస్ 2 బుక్స్ ఈక్వల్ టు 100 రూపీస్ అని రాయొచ్చుగా. అండ్ ఈ సెకండ్ సిచ్యువేషన్ ని 2 పెన్స్ ప్లస్ 4 బుక్స్ ఈక్వల్ టు 140 రూపీస్ అని రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండు సిచ్యువేషన్స్ ని షార్ట్ కట్ లో రాస్తే, అంటే ఈ బుక్స్ పెన్ను బదులు ఏదైనా లెటర్ పెట్టి వేరియబుల్ లాగా మార్చి రాస్తే పెన్ కాస్ట్ ని X రూపీస్ అనుకుందాం, బుక్ కాస్ట్ ని Y రూపీస్ అనుకుంటే ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని 4x ప్లస్ 2y ఈక్వల్ టు 100 అని రాయొచ్చుగా. ఈ సిచ్యువేషన్ ని 2x ప్లస్ 4y ఈక్వల్ టు 140 అని రాయొచ్చుగా. ఇలా 2 వేరియబుల్స్ ఉన్నవన్నీ 2 విషయాల గురించి చెప్తున్నట్లు అర్థం. ఇప్పుడు ఈ బుక్ కాస్ట్ ఎంత, పెన్ కాస్ట్ ఎంత కనుక్కోవడమే సొల్యూషన్స్ కనుక్కోవడం అంటాం. మనం కనుక్కునే సొల్యూషన్స్ ఈ 2 సిచ్యువేషన్స్కి సెట్ అవ్వాలి. అలా అయితేనే కరెక్ట్ ఆన్సర్ అయినట్లు. ఇప్పుడు ఇలాంటి ఈక్వేషన్స్కి సొల్యూషన్ కనుక్కోవాలంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి.